విషాదం అయితే చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 18కి పైగా బాధితులైతే ఉన్నారు. 18 మంది మృతి చెందినట్టుగా సమాచారం అవుతోంది. అటు పేలుడు ధాటికి చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కూడా భయాందోళన చెందుతున్నారు. మరి ఈ భారీ పేలుడుకి సంబంధించిన పూర్తి వివరాలేంటి, అదేవిధంగా పేలుడు సంభవించడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో విచారణ అయితే జరుగుతోంది. మరి బాణసంచా తయారీ కేంద్రంలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, ఈ కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతోంది. పేలుడు ధాటికి 18 మంది కార్మికులైతే మృతి చెందినట్లు తెలుస్తోంది. అది పేలుడు శబ్దం సుమారు 7 కిలోమీటర్ల వరకు వినిపించింది అంటే ప్రమాద తీవ్రత ఎంత మేరకు ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అటు అగ్నిమాపక బృందాలు కూడా అతి కష్టం మీద మంటల్ని అయితే అదుపులోకి తెచ్చారు. అటు మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో లోపలికి వెళ్లేందుకు కూడా ఫైర్ సిబ్బంది బాగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ప్రమాదంకి సంబంధించిన పూర్తి వివరాలు, అదేవిధంగా అసలు ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, సో ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ జిపిఆర్ కృష్ణ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ జిఎం, సో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే మేడం. కృష్ణ గారు, అసలు ఏంటి సార్ ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ముఖ్యంగా వాళ్ళు భద్రతా ప్రమాణాలు అనేటివి పాటించలేవు అనుకోవచ్చా, లేదంటే ఏం జరిగి ఉండవచ్చు ఈ ప్రమాదానికి సంబంధించి? యా మేడం, అందరికీ నమస్తే. ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దానికి కావాల్సిన గవర్నమెంట్ పర్మిషన్ అంటే స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ సూర్యశ్రీ అనే కంపెనీ తీసుకునే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధానంగా అంటే ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం ఒక క్రాకర్స్ తాలూకా యూనిట్ లో సంభవించింది అంటే అక్కడ మేజర్ గా మనం ఐడెంటిఫై చేయాల్సింది ఒక 3-4 విషయాలండి. నెంబర్ 1, ఒకటి ఆ ఏరియా ఎక్కడైతే అంటే ఇప్పుడు టీవీ విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది, ఆ ఏరియాకి ప్రాపర్ గా ఫైర్ టెండర్ అనేది ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ కనిపించడం లేదు. నెంబర్ 2, పక్కాగా ప్రాపర్ గా అంటే బిల్డింగ్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా స్టాట్యుటరీ నార్మ్స్ వాళ్ళు ఫాలో అయినట్టు పెద్దగా కనిపించట్లేదు. అండ్ మూడవది ఏంటంటే ఏ అగ్ని ప్రమాదం అయినా కూడా మొదటి 2 నుంచి 5 నిమిషాలు చాలా క్రూషియల్ అండి. మొదటి 2 నుంచి 5 నిమిషాలను ఎందుకన్నామంటే ఆ ఫస్ట్ 2 మినిట్స్ లో కూడా ఆ సెన్సెస్ అనేవి తెలుస్తుంటాయి. అంటే ఎక్కడైనా ఫైర్ సంభవించినప్పుడు అక్కడ ఒక చిన్న శబ్దం గానీ, లేకపోతే ఒక పొగ గానీ, లేకపోతే ఒక రకమైన వాసన గానీ మనకి తెలుస్తుంది. అక్కడ ఉన్న వర్కర్స్ ఎవరైతే ఆ సైన్ ఆఫ్ ఫైర్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఆ 5 ఆర్గాన్స్ అంటే మన సెన్సెస్ 5 ఉంటాయి. ఈ ఆర్గాన్స్ ని మనం ఓపెన్ చేసి అబ్జర్వ్ చేస్తుంటే గనక పలానా దగ్గర పలానా ప్రమాదం ఉంది అని మనం ముందే పసిగట్టొచ్చు. అక్కడ కానీ మనం ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటే ఆ 2 నుంచి 5 నిమిషాల్లోగా ఎంత పెద్ద భారీ అగ్ని ప్రమాదాన్ని అరికట్టే అవకాశం కూడా మనకు ఉంటుందండి. అంటే మేజర్గా కాంపిటెన్సీ అసెస్మెంట్ అంటారు. ఆ ఆర్గనైజేషన్ కానీ ఆ యూనిట్ కానీ ఆ ఎక్కడైతే ఫ్యాక్టరీ ప్రెమిసెస్ ఉందో ఈ ప్రెమిసెస్ కి కాంపిటెన్సీ అసెస్మెంట్ మనం చేసుకోవాల్సింది. కాంపిటెన్సీ అసెస్మెంట్ లో ఆడిటింగ్ లో మనకు కొన్ని పాయింట్స్ అర్థమవుతాయండి. ప్రాపర్ గా వెంటిలేషన్ ఉందా లేదా, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఉందా లేదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ప్రాపర్ గా ఉన్నాయా, ఆడిట్ అయినాయా, ఇన్స్పెక్షన్ అయిందా, రీఛార్జ్ అయిందా, ప్రెషర్ టెస్ట్ అయిందా, ఇవన్నీ కూడా ఆడిటింగ్ లో తెలుస్తుంది. ఆడిటింగ్ ప్రాపర్ గా చేసుంటే దానికి మెజర్స్ వస్తాయండి. అంటే కౌంటర్ మెజర్స్ అన్నమాట. ఓకే, ఈ ప్రాబ్లం రావచ్చు, దీనికి ఏం చేస్తే ఆ ప్రాబ్లం రాదు, ఇలాంటి కౌంటర్ మెజర్స్ ని మనం తీసుకొని ముందుకు వెళ్ళుంటే డెఫినెట్ గా ఇంత భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగే అవకాశం ఉండదు. ఇంకొక విషయం అండి, స్టాక్ పాయింట్ అంటాం కదా, ఇన్వెంటరీ అంటాం. అంటే అసలు మన రోజుకి డైలీ మన ప్రొడక్షన్ ఎంత, ఆ ప్రొడక్షన్ మనం ఎక్కడ సేఫ్ హౌస్ కీపింగ్ అంటారు, ఎక్కడ మనం సేఫ్ గా దాన్ని పెట్టాలి, ఆ ఇన్వెంటరీ ఎక్కడ పెడుతున్నామో అక్కడ ప్రాపర్ గా ఫైర్ ఎక్స్టింగ్విషర్ మెజర్స్ ఉన్నాయా. ఫైర్ ఎక్స్టింగ్విషర్ మెజర్స్ అంటే ఫైర్ మ్యాన్ లైన్ కానీ, లేదా ఒక పంప్ హౌస్ కానీ, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్టర్స్ కానీ, స్మోక్ డిటెక్టర్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఆ ఇన్వెంటరీ దగ్గర, ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర, రెండింటి దగ్గర మనకి ఉండాలి మేడం. కానీ ఈ మేబీ ఆర్గనైజేషన్స్ ఏంటంటే నాట్ ప్రాఫిటబిలిటీ, ప్రొడక్షన్ వాళ్ళు పెంచుకునే క్రమంలో అంటే మనం ఇక్కడ ఎవరిని ప్రాపర్ గా తప్పు పట్టలేము. అటు గవర్నమెంట్ పనిచేస్తుంది, ఇటు ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. కానీ ఆ కోఆర్డినేషన్ అనేది ఎక్కడైతే మిస్ అవుతుందో అలాంటి దగ్గర ఇలాంటి ప్రమాదాలు అంటే ఇంత భారీ అగ్ని ప్రమాదం అనేది నిజంగానే వినడానికి, ఆ విజువల్స్ చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కౌంటర్ మెజర్స్ తీసుకుంటే ప్రాపర్ ఆడిటింగ్ మనకి అక్కడ జరిగి ఉంటే ఆడిటింగ్ బట్టి మనకి సొల్యూషన్స్ వస్తాయి. ఆ సొల్యూషన్స్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు అని మాలాంటి ఫైర్ సేఫ్టీ
ఎక్స్‌పర్ట్స్ ఎస్ కృష్ణ గారు, ఇందాక భావిస్తున్నారండి. మీరు మాట్లాడడం నేను చూశారు. అంటే మీరు సైన్ ఆఫ్ ఫైర్ గురించి చెప్పారు, స్టాక్ పాయింట్ గురించి చెప్పారు. సో అక్కడ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ మేరకు వాళ్ళు పాటించారో కూడా తెలీదు. సో అదేవిధంగా ఇప్పుడు సైన్ ఆఫ్ ఫైర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆ 2-5 నిమిషాలు చాలా క్రూషియల్ అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఆ సైన్ ఆఫ్ ఫైర్ని వాళ్ళు గుర్తించలేకపోయారు అనుకోవచ్చా? ఆ టైంలో వాళ్ళు ఒకవేళ అలర్ట్ అయి ఉంటే ఇంత భారీ నష్టం తప్పేది అని మనం భావించవచ్చా? డెఫినెట్‌గా మేడం. ఇక్కడ చూడండి 18 మంది చనిపోతే ఆ 18 ఎస్. మందిలో మెజారిటీ లేడీసే ఉన్నారు. ఓకే. అంటే ఒక లేడీస్ ఆర్ మేబీ ఒక పల్లెటూరు నుంచి వచ్చిన కార్మికులు వాళ్ళకి ఫైర్ నాలెడ్జ్ అంతగా ఉండదండి. అక్కడున్న ఎస్. సూపర్వైజర్ గాని లేదా ఆ టోటల్ ఆహ్, ఆహ్, ప్రొడక్షన్ ఎవరైతే కంట్రోలర్ ఉంటారో అంటే ప్రొడక్షన్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకి ప్రాపర్‌గా ట్రైనింగ్ ఇచ్చి అక్కడ చాలా అంటే సల్ఫేట్ అని, అల్యూమినియం అని ఇట్లాంటి కెమికల్స్ అక్కడ యూజ్ చేస్తారు. పొటాషియం అని ఇలాంటి కెమికల్స్ యూజ్ చేసినప్పుడు సేఫ్ హౌస్‌కి ఆ కెమికల్‌ని ఎట్లా యూజ్ చేయాలి? దాని మెజర్స్ ఏంటి? ఇన్ కేస్ ఆ కెమికల్ నుంచి ఏదైనా రియాక్షన్ వస్తే మనం ఏం చేయాలి? అనేది ప్రాపర్ ట్రైనింగ్ అంటే అసెస్‌మెంట్ అని చెప్పుకున్నాం. అసెస్‌మెంట్ తర్వాత మనం ప్రాపర్ ట్రైనింగ్ గాని ఇచ్చుంటే, వాళ్ళకి అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేసుంటే, ఫైర్ అనేది ఇలా ఉంటది. ఒక ఫైర్ సిమ్యులేట్ అంటే ఆర్టిఫిషియల్‌గా ఫైర్‌ని క్రియేట్ చేసి, వాళ్ళతోనే ఈ ఫైర్ ఇలా ఉంటది. మీరెళ్లి ఇప్పుడు ఎక్స్‌టింగ్విష్ చేయండి అని చెప్పి ఒక ఏఎఫ్ఎఫ్ ఎక్స్‌టింగ్విషరో, CO2 ఎక్స్‌టింగ్విషరో, డీసీపీ అంటే డ్రై కెమికల్ పౌడర్ ఎక్స్‌టింగ్విషరో వాళ్ళతోనే ఆపరేట్ చేయించుంటే, ఇంత పెద్ద ప్రమాదం సంభవించేది కాదు అని మాలాంటి ఎక్స్‌పర్ట్స్ తాలూకా అభిప్రాయం మేడం. ఎస్ కృష్ణ గారు, మీరు అంటున్నట్టు కరెక్టే అండి. ఎందుకంటే ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం ఏ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళినా లేదంటే ఎక్కడ వర్క్ చేసినా కూడా ఆ ఏరియాని బట్టి లేదా మనం చేస్తున్న ఆర్గనైజేషన్ బట్టి ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో ఇటువంటి సంఘటనల విషయానికి వచ్చినట్లయితే ఈ క్రాకర్స్ వాళ్ళు తయారు చేయడము దీనికి సంబంధించి మరి ఎంతైనా వాళ్ళు విలేజ్‌కి బ్యాక్‌గ్రౌండ్‌కు చెందిన వారు కాబట్టి చదువుకోవడమే వారికి చాలా కష్టం ఉంటుంది. అలాంటిది ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది, కెమికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి అసాధ్యం అని చెప్పుకోవచ్చు కదా! అలాంటి వారిని వీరు పనిలోకి ఏ విధంగా తీసుకుంటుంటారు? 100% మీరు ఆన్ టు ద రైట్ పాయింట్ ఉన్నారు మేడం. పనిలోకి తీసుకోవడం ఇబ్బంది కాదండి. పనిలోకి తీసుకోవచ్చు. వాళ్ళు కూడా సంపాదించాలి, వీళ్ళు కూడా ప్రొడక్షన్ చేయాలి. కానీ ఆ మధ్యలో ఉన్న ఆ సంయవనం అంటే ఎస్. ఆ కోఆర్డినేషన్, ఆ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఇండక్షన్ అంటారు. ఏ ఫ్యాక్టరీకైనా ఎవరైనా కొత్తగా లేబర్ వస్తే ఒక ఎంప్లాయీ వస్తే ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఆ ఇండక్షన్ అనేది ప్రాపర్‌గా జరిగుంటే, ఆ రోజు పని ఏంటి? ఆ రోజు మనం ఏ కెమికల్‌తో డీల్ చేయబోతున్నాం అనేది టూల్ బాక్స్ టాక్ అంటారు. ఒక మంచిగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇచ్చుంటే, ఒక ఫైర్ సంభవించినా, లేదా సంభవించే అవకాశాన్ని మీరు చూసినా, పసిగట్టినా, ఈ రకమైన మీరు అలారం సిస్టమ్ రైజ్ చేయండి. ఏమి చేయక్కర్లేదు. అంటే నోబడీ ఈస్ బోర్న్ రోబోట్ మేడం ఇక్కడ. ఏమి లేదు. సింపుల్‌గా మీరు వెళ్లి ఇగో అలారం ఉంది. దీన్ని ప్రెస్ చేయండి అని చెప్పినా చాలండి. ఎస్. లేదా మీ దగ్గర ఒక చిన్న ఎక్విప్‌మెంట్ ఉంది. ఒక చిన్న ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉంది. 5 కేజీ ఏఎఫ్ఎఫ్ ఎక్స్‌టింగ్విషర్ ఉంటుంది. ప్రతి యూనిట్‌లో అది రెడీగా అవైలబుల్‌గా ఉంటుంది. జస్ట్ ఒక పిన్ లాగి దాన్ని ప్రెస్ చేస్తే చాలు ఫోమ్ వస్తుంది. ఎక్కడైతే స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్‌లో ఉందో ఫైర్ దాని మీద మనం ఇలా ఏమంటారు స్ప్రే చేసుంటే అది అక్కడే ఆగిపోయేది. ఎంత పెద్ద ప్రమాదం అయితే జరిగుండేది కాదు. అంటే అయితే మీరన్నట్లుగా ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నా కూడా భారీ ప్రాణ నష్టం అయితే తప్పే పరిస్థితులు ఉండేవి. ఒకవేళ ఇవి ఎవరినైతే రిక్రూట్ చేసుకుంటున్నారో, ఆ పనులకు ఎవరినైతే నియమిస్తున్నారో వాళ్ళకి ఈ విధమైన ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి ఉంటే బాగుంటది అంటారు మీరు. సో అక్కడ ఆ లోపం 100 ఉంది అని అనుకోవచ్చా మనం? 100% అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఈ అంత అంటే ఇది ప్రిమా ఫేసియా మనం ఈ కన్‌క్లూజన్‌కైతే రాలేము. వాళ్ళు కూడా అంటే ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు డీజీ ఫాస్ట్‌లే అంటే ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ వస్తుంది. ప్రాపర్‌గా చెక్ చేస్తుంది. ఆ తర్వాతే అనుమతులన్నీ వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా జరిగే ఉంటాయని భావిద్దాం. కానీ అదే చెప్తున్నా అండి. మళ్ళా సమన్వయ లోపం. ఓకే. ఎక్కడైతే ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉంటారో ఆ ప్లాంట్‌కి గాని, ఆ షాప్ ఫ్లోర్ గాని ఇన్‌చార్జ్ ఎవరైతే ఉంటారో అతని పర్యవేక్షణలోని ఈ ప్రొడక్షన్ అంటే ప్రాసెస్ నుంచి ఇన్వెంటరీ వరకు ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అది ప్రాపర్‌గా మనం అబ్జర్వ్ చేసుకొని, నీట్‌గా మనం దాన్ని మెజర్ చేసుకొని, కౌంటర్ మెజర్స్ తీసుకొని, ట్రైనింగ్, అవేర్‌నెస్, ఇన్వెంటరీ అంటే ఒక సిస్టమ్ ఉంటుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన ఒక సిస్టమ్ ఉంటుంది. అది ప్రాపర్‌గా మనం ఫాలో అయితే గనక ఇంత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం చాలా తక్కువ. డెఫినిట్‌గా ఇక్కడ మనం సీన్ ఆఫ్ ఫైర్‌లో ఎక్స్‌టింగ్విషర్స్ ఉన్నాయా? లేవా? అనేది ఇది చాలా పెద్ద ప్రశ్న అండి. హ్మ్. తర్వాత ఫైర్‌మ్యాన్ లైన్ సిస్టమ్. ఆ మొత్తం ఫ్యాక్టరీ అంతా కూడా ఆహ్, అంటే జనరల్ కామన్ పబ్లిక్ అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఒక ఎరుపు రంగు లైన్ మనం చూస్తుంటాం. ఒక ఎరుపు రంగు లైన్ అలా ఫ్యాక్టరీ అంతా తిరుగుతూ ఉంటుంది. స్ప్రింక్లర్ లాగా ఇలా పైనుంచి కొన్ని ఎలివేటెడ్ స్ప్రింక్లర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఉండుంటే, ఆ స్మోక్ డిటెక్టర్స్ గాని పక్కాగా పనిచేసుంటే, ఆ పంప్ హౌస్‌లో ఆ మెయిన్ పంప్, జాకీ పంప్ అనేది ప్రెషర్ డిఫరెన్స్‌తో ప్రాపర్‌గా ఆన్ అయ్యి ఉంటే,
వెంటనే స్ప్రింక్లర్స్ ఆన్ అయిపోతే ఇంత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉండదు మేడం. ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందా లేదా ఫస్ట్ ప్రశ్న. ఉంటే గనక అది పనిచేస్తుందా లేదా రెండో ప్రశ్న. ఆ సిస్టమ్‌కి ఎప్పుడు ఆడిటింగ్ జరిగింది? ఎప్పుడు టెస్టింగ్ జరిగింది? టెస్టింగ్ జరిగితే ఆ టెస్ట్‌లో అది ఫెయిల్ అయిందా? పాస్ అయిందా? దానికొక ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా డెఫినిట్‌గా ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళే ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తేనే గాని మనం ప్రాపర్‌గా ఇలా జరిగింది అని ఒక అంచనా కూడా ప్రస్తుతానికి రాలేకపోతున్నాం మేడం. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాము. ఇటు మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రాలలో ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరగడము, చాలా మంది పేద ప్రజలు అంటే అందులో వర్క్ చేస్తున్న వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సరే, అంటే ఎక్కడ లోపం అనేది అధికార యంత్రాంగం దగ్గర లోపం అని మనం అనుకోవచ్చా? లేదా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్మెంట్స్ కానీ లేదంటే నిబంధనలు వారు అంటే ఎవరైతే యజమానులు ఉంటారో వారు పాటించకపోవడమే కారణమని మనం భావించవచ్చా? ఇప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేం మేడం. ఎందుకంటే డిపార్ట్‌మెంట్ ఈస్ డూయింగ్ దేర్ జాబ్ వెరీ 100% అండి. వాళ్ళు రెగ్యులర్‌గా వెళ్తున్నారు, ఇన్స్‌పెక్షన్ చేస్తున్నారు, నోటీసెస్ ఇష్యూ చేస్తున్నారు. అది హై రైజ్ బిల్డింగ్ అయినా, హాస్పిటల్ అయినా కూడా. అంటే మేము ఈ ఫైర్ డిపార్ట్‌మెంట్‌తో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గాని, రీజనల్ ఫైర్ ఆఫీసర్స్‌తో గాని వీళ్ళతో మనం మనం చాలా దగ్గరగా పనిచేస్తుంటాం. వాళ్ళు ప్రెజెంటేషన్స్ ఇస్తుంటారు. మంచి మంచి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. సో, అధికార సమన్వయ లోపం అని మనం ఇప్పుడే చెప్పలేమండి. కానీ ఇక్కడ అన్నీ ఉన్నా కూడా అంటే పరిమితులన్నీ ఉన్నాయి. పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ పెట్టిన అన్ని కంట్రోల్ మెజర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్ అన్నీ కూడా ఆపరేషనల్ సిస్టమ్స్ అయ్యుంటాయి. కానీ ఎవరో ఒక మానవ తప్పిదం అంటే చిన్న నెగ్లిజెన్సీ, ఒక చిన్న పర్వాలేదులే ఏమవ్వదులే, నాకేం అవ్వదులే, పర్వాలేదులే నేను ఎప్పటినుంచో అంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అటు ఎంప్లాయీస్‌లో గాని, ఇటు వర్కర్స్‌లో గాని, లేదా అటు మేనేజ్‌మెంట్‌లో గాని చెప్పలేం మేడం. అంటే ఇట్లాంటివి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతే చెప్పగలం. ఏ చిన్న సమన్వయ లోపం ఉన్నా కూడా ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం చాలా మెండుగా ఉన్నాయండి. అన్నింటికి నేనైతే అంటే ఒక ఫైర్ సేఫ్టీ ప్రొఫెషనల్‌గా ఒక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ అక్రాస్ ఇండియా ఈ ఫైర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ మేము క్రియేట్ చేస్తున్నాం. మేమైతే చెప్పేదేంటంటే 100% ట్రైనింగ్స్ అండి. ఎప్పుడైతే ట్రైనింగ్స్ ఉంటాయో, ఎప్పుడైతే అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ అవుతాయో అందరికీ తెలుస్తుంది ఫైర్ అంటే ఏంటి? సేఫ్టీ అంటే ఏంటి? దీన్ని బట్టి అంటే ఈ ఈ ఈ యాక్సిడెంట్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? నెక్స్ట్ యాక్సిడెంట్‌ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? అనేది అంతా కూడా మనం అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మాత్రమే చేయగలం. ఇప్పుడు ఇంకా అంటే అతి దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ రోడ్ సేఫ్టీ వీక్ మొన్నే అయ్యింది. ఇప్పుడు ఫైర్ సేఫ్టీ మంత్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. ఇలాంటి టైంలో అందరూ అలర్ట్ అయిన టైంలో మేము కూడా రకరకాల ఆర్గనైజేషన్స్‌కి వెళ్లి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్‌కి వెళ్లి మేము ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ నిజంగా బాధాకరం మేడం. ఎస్ కృష్ణ గారు, అదేవిధంగా అటు పేలుడు శబ్దం అనేది కూడా 7 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించింది, వినిపించింది అంటూ కూడా అక్కడ గ్రామస్తులు చెబుతున్న పరిస్థితులు. అంటే 7 కిలోమీటర్ల వరకు వినిపించడం, ఆ పక్కనే ఉన్న ఒక స్కూల్లో కూడా బిల్డింగ్స్‌కి క్రాక్స్ కూడా ఏర్పడ్డాయి అని చెబుతున్నారు. అంటే ఆ ప్రమాద తీవ్రతను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం? అక్కడ మెయింటైన్ చేస్తున్న స్టాక్ బట్టి అర్థం చేసుకోవచ్చు మేడం. అసలు ఎంత స్టాక్ ఉండాలి? డే ఇన్ స్టాక్ ఎంత? డే ఔట్ స్టాక్ ఎంత? ప్రాసెసింగ్‌లో ఎంత ఉండాలి? రా మెటీరియల్ ఎంత ఉండాలి? ఆ స్టాక్‌ని మనం ఒక్కసారి వెరిఫై చేయగలిగితే గనక ఈ ప్రమాద తీవ్రత అనేది ప్రమాదం జరగక ముందే మనం పసిగట్టొచ్చు. ఎందుకంటే డీజీ ఫాస్లే మన ఫైర్ డిపార్ట్మెంట్ గాని, డీజీ ఫాస్లే గాని ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ ఫ్యాక్టరీ, ఆ ప్రెమిసెస్ ప్రకారంగా ఎంత స్టాక్‌ని మెయింటైన్ చేయాలి అనేది క్లియర్‌గా రిటర్న్ స్టేట్‌మెంట్ ఉంటుంది మేడం. అయితే చాలా మంది ఫ్యాక్టరీ ఓనర్స్ ఏం చేస్తారంటే, ఆ రిటర్న్ స్టేట్‌మెంట్‌ని ప్రాపర్‌గా వాళ్ళు ఫాలో అవ్వకుండా మేబీ అంటే ఈరోజు స్టాకు, రేపటి స్టాకు కలిపి ఒకరోజే తెచ్చేసుకుందామని ఆ ప్రాపర్ ఇన్వెంటరీ మెయింటైన్ చేయక, రా మెటీరియల్ ఎక్కడైతే పెడతారో అక్కడ ఫైర్ సిస్టమ్స్ మెయింటైన్ చేయక, ప్రాసెసింగ్ యూనిట్‌లో అంటే ప్రాపర్ మెషినరీ యూజ్ చేయక, లేదా ఎవరైతే ఈ వర్కర్స్ గాని, లేబర్ గాని, లేదా ఎంప్లాయీస్ గాని ఉంటారో వాళ్ళు పీపీఈస్ అంటారు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ అవి ప్రాపర్‌గా యూజ్ చేయక, ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు మేడం. ఇది జస్ట్ ఆ స్టాక్‌ని మనం వెరిఫై చేయగలిగితే ఇప్పటికిప్పుడే ఇమ్మీడియేట్‌గా స్టాక్‌ని వెరిఫై చేయగలిగితే మనం ఈ ప్రమాదాన్ని అంచనా వేసేయగలం మేడం. ఎస్ కృష్ణ గారు, అదేవిధంగా స్టాక్ చెకింగ్ లిస్ట్ అనేది ఏమైనా ఉంటుందా? అసలు అధికారులు కానీ ఎవరైనా స్టాక్ చెకింగ్‌కి సంబంధించిన ఏదైనా చర్యలు తీసుకోగలుగుతారా?
డెఫినెట్ గా అండి. అసలు ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చినప్పుడే ఉమ్, ఆ ఫ్యాక్టరీ తాలూకా ప్రొడక్షన్ ఏంటి, ఆ ప్రొడక్షన్ పర్ యూనిట్ అవుట్పుట్ ఎంత, లేదా పర్ మంత్ అవుట్పుట్ ఎంత, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఫ్యాక్టరీ అంటే ఎవరైతే కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళొక రిక్విజిషన్ స్టేట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తారండి. ఉమ్, సబ్మిట్ చేసినప్పుడు ఈ డీజీ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు మొత్తం వెరిఫై చేసి అసలు ఆ స్టాక్ అంటే ఆ ప్రొడక్షన్ కి సంబంధించిన ఆ ప్రెమిసెస్ ఉందా, ఆ ఏరియా ఉందా, ఇన్ అండ్ అవుట్ అంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన ఆ ఏరియా అదంతా సూట్ అవుతుందా, ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకొని ఆడిటింగ్ చేసుకొని పర్ డే స్టాక్ ఆర్ పర్ వీక్ స్టాక్ ఆర్ పర్ మంత్ స్టాక్ అనేది వాళ్ళు క్లియర్ గా చాలా చాలా క్లియర్ గా రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తారు మేడం. ఆ రిటర్న్ స్టేట్మెంట్ ని అక్కడ ఉన్న సైట్ సూపర్వైజర్ అంటే ఆ సైట్ మేబీ ప్రొడక్షన్ ఇప్పుడు 3 షిఫ్ట్ లో అవుతుందో లేదా జనరల్ షిఫ్ట్ అవుతుందో తెలియట్లేదు. ఆ 3 షిఫ్ట్ లో అయితే కనుక ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ ప్రొడక్షన్ కి సంబంధించిన మెటీరియల్ మాత్రమే అంటే రా మెటీరియల్ మాత్రమే షాప్ ఫ్లోర్ లో ఉండాలి. లేదా దానికి సంబంధించిన రా మెటీరియల్ మాత్రమే వాళ్ళ ఇన్వెంటరీలో అదే ఏమంటారు రా 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 మెటీరియల్ లో ఉండాలి. ఇది వాళ్ళకి తెలిసి వాళ్ళకి చెక్ చేసుకొని అండ్ ఎవ్రీ వీక్ కూడా రిపోర్ట్ కూడా పంపించాలి. సో ఇవన్నీ కూడా ప్రాపర్ గా రిటర్న్ గా ఆల్ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది మేడం. అయితే దాన్ని ఎంత వరకు అంటే మేబీ చాలా మంది ఉంటారు ఎక్కడి నుంచో ఒక సడన్ గా ఆర్డర్ వచ్చింది, ఈ ఆర్డర్ మనం ఫిల్ఫిల్ చేయాలి, చలో ప్రొడక్షన్ చాలా ఫాస్ట్ గా చేయండి అని చెప్పి ఆ కంగారు ఏమన్నా రా మెటీరియల్ ఎక్కువ తెచ్చి పెట్టుకున్నారో పెట్టుకున్న దగ్గర అంటే ఒక ఫ్యాక్టరీ అంటే ఏంటంటే ఇన్వెంటరీ, రా మెటీరియల్ ప్రాసెసింగ్ యూనిట్, ఏ యూనిట్ కి సంబంధించి ఆ యూనిట్ కి ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఎస్. ఆ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఆ డిజిగ్నేటెడ్ ఏరియాకి డిజిగ్నేటెడ్ మెటీరియల్ కి మాత్రమే పనిచేస్తుంది. ఉమ్, ఏ మాత్రం ఎక్కువ వచ్చినా కూడా అది పనిచేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సో స్టాక్ ని మనం అందుకే మళ్ళా చెప్తున్నాను, స్టాక్ ని మనం వెరిఫై చేయగలిగితే ఆ స్టాక్ లో కూడా సేఫ్ హౌస్ కీపింగ్ అంటారు. స్టాక్ వచ్చినప్పుడు ఇప్పుడు రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా అంటే క్రాకర్స్ అవి తయారు చేసినప్పుడు రసాయనాలతోనే తయారు చేస్తారు కాబట్టి ఏ మెటీరియల్ ని ఎక్కడ పెట్టాలి, దానికి కవరింగ్ ఎట్లా ఉండాలి, దానికి సేఫ్ హౌస్ కీపింగ్ అంటారు అనమాట. దానికి ఎలివేషన్ లో ఉండాలా, అప్ సైడ్ డౌన్ ఉండాలా, అంటే ఇప్పుడు లిక్విడ్స్ అయితే కనుక అప్ సైడ్ డౌన్ పెట్టాలి, గ్యాషియస్ అన్ని కూడా సిలిండర్స్ అప్ సైడ్ డౌన్ ఉండాలి, ప్రాపర్ గా సీల్ అయి ఉండాలి, ప్రెషర్ టెస్ట్ అయ్యి ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా మెజర్స్ వాళ్ళు తీసుకొని ఉన్నారా లేదా, దానికి ఒక సీసీటీవీ అనేది ఒక మానిటరింగ్ కంట్రోల్స్ సిస్టమ్ అనేది ఉంటుంది డెఫినెట్ గా. సో ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో ఉన్న సీసీటీవీని మనం పరిశీలన చేయగలిగితే డెఫినెట్ గా ఈ సిస్టమ్స్ అన్ని ఫాలో అయ్యారా లేదా అనే విషయం మాత్రం మనకు క్లియర్ గా ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఆ సీసీటీవీని ఇప్పుడు ఇమీడియట్ గా మనం వెరిఫై చేస్తే తప్పు ఎక్కడ జరిగింది అనేది తెలుసుకోవచ్చు. దీన్ని ఒక లెసన్ కింద, ఒక థియరీ కింద, ఒక థీసిస్ కింద మనం అన్ని ఫ్యాక్టరీస్ కి సర్క్యులేట్ చేయొచ్చు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. ఆ ఫ్యాక్టరీస్ ని కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాల నుంచి కాపాడొచ్చు మేడం మనందరం కలిపి. రైట్. థ్యాంక్ యూ జీపీఆర్ కృష్ణ గారు, మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందించారు. తెలియని వాళ్ళకు కూడా ఏ విధంగా భద్రతా చర్యలు చేపట్టాలి, ఒక అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తున్నారు కదా, అటు కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అయితే అంతకంతకు అయితే పెరుగుతోంది. ఈ ప్రమాదంలో 21 మంది కార్మికులైతే మృతి చెందినట్లుగా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది.